పేరు రాయబండి పాండురంగాచారి. విశ్వకర్మ జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున ఎల్బీనగర్ శ్రీకాంత్ చౌరస్తా నుండి అమరవీరుల స్తూపం హైదరాబాద్ వరకు వందలాది మందితోటి మా హక్కులకై, మా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, విశ్వకర్మల హక్కుల కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించినాం. ఆ ప్రకారంగా నిన్న స్టేట్లో ఎల్బీనగర్ సెంటర్లోనే పెద్ద ఎత్తున పోస్టర్ జరిగింది. అదే ఇంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. ఇక్కడి నుంచి పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాగర్కర్నూలులో పోస్టర్ ఆవిష్కరణ మరి మనందరి సమక్షంలో విశ్వకర్మ ముద్దుబిడ్డలైనటువంటి మన రవికుమార్ గారు, అదేవిధంగా మోహనాచారి గారు, అరవింద్ చార్ గారు, ఓంప్రకాష్ గారు తదితరులు పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్రంలో మా బలగం 10% నాటి నుండి నేటి వరకు కూడా మా విశ్వకర్మ హక్కుల కోసం కానీ, సంక్షేమం కోసం కానీ ఇంతవరకు పట్టించుకున్న మన పాలకులు ఇంతవరకు కూడా పట్టించుకున్న సాధన పోలేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మేము ఈ రాష్ట్రంలో మేము ఎంతమందిమో మాకు అంత వాటా కావాలి. ఆ వాటా కోసమే ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ కోసం మరి నిర్విరామంగా ఆయన జీవితం అంతా త్యాగం చేసి జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసిన ఒక చరిత్ర మరి జాతిపిత జయశంకర్ సార్. జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ అంటేనే జయశంకర్ సార్. ఆయన విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో నిలువెత్తు కాల్సిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము విశ్వకర్మ జేఏసీ పక్షాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా శ్రీకాంతాచారి మరి తెలంగాణ అమరుడు. ఇక అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాదేమో అని చెప్పి ఒక నిశ్శబ్ద విప్లవం ఉంటే దాన్ని ఒక ఊపాన్ని తీసుకొచ్చిన చరిత్ర మన శ్రీకాంతాచారికి ఉంది. కాబట్టి శ్రీకాంతాచారి ఒక విగ్రహాన్ని ట్యాంక్ పైన ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడిదారీ వ్యవస్థ, వాళ్ళు రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మార్వాడీలు కావచ్చు, కానీ వాళ్ళు వచ్చి ఇలా పెట్టుబడి పెట్టి మమ్మల్ని ఈ రాష్ట్రంలో కూలీలుగా చేసే పరిస్థితి వస్తూ ఉంది. మాకు పని లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కమ్మరి, వడ్రంగి, కంచెల శిల్పి, స్వర్ణకారులందరూ దీని మీద ఆధారపడిన వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ ఈ రాష్ట్రంలో ఉన్న మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ వాళ్ళని ఇంకా వేరే వాళ్ళని కూడా మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు వ్యాపారాలను మొత్తం రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు విశ్వకర్మలకు కార్పొరేషను మరి ఉన్న దాంట్లో ఇంతవరకు నిధులు కేటాయించిన పాపాన పోలేదు. కాబట్టి మేము ఎంతమందినో మాకంతా వాటా ప్రకారంగా నిధులు కేటాయించి పాలక మండలి ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చి మరి ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పంచదాయలకు ఇవాళ 50 సంవత్సరాలు నిన్న ప్రతి బిడ్డకు చేనేతకు ఏ విధంగా ఇస్తారో, అదే గీత పనివాళ్ళకు ఏ విధంగా ఇస్తారో, అదేవిధంగా విశ్వకర్మలు కూడా 50 సంవత్సరాల నిన్న ప్రతి బిడ్డకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తదితర అంశాలపైన ఇలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. దానికోసం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికోసం మా సమస్యలు మాకు పరిష్కారం కావాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మలందరినీ ఏకతాటిపై తెచ్చి ఐక్యంగా సంఘటితంగా సంఘర్షణ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి చేసి ముందుకు వస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారి ప్రజలందరికీ ఈ మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.